జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పెద్ద సైకో అనే విషయం మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. అమరావతిని చంపేందుకు ఆనాడు శాసన మండలిని రద్దు చేయాలని ప్రయత్నించినా ఇప్పుడు అదే శాసన మండలిలో వైసీపీకి బలం ఉందని చిలక పలుకులు పలుకుతున్నాడని విమర్శించారు. జగన్ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ విషయంలో జగన్ రాజకీయం చేశాడని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పెన్షన్ 4,000 చేశారని, సంపద సృష్టించడం చేతగాని జగన్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చాడంటూ బుద్దా వెంకన్న ఆరోపించారు. అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన శాసన మండలి సభ్యులతో చిలక పలుకులు పలుకుతున్నాడు. మనకు మండలిలో బలం ఉంది. ఇవాళ పార్టీ మండలిలో మీరు అక్కడ ఏమొచ్చినా సరే ఇక్కడ వ్యతిరేకించాలి. ఏ మండలిని అయితే రద్దు చేద్దాం అనుకున్నాడో, ఏ మండలిని చూసి అతను ఈర్షపడ్డాడో, ఏ మండలిలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ తీర్మానం పాస్ చేశారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి మండలిలో మనకు బలం ఉంది, మండలిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ప్రజలకి కావాల్సినటువంటి పనులు ఏదైనా చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. నువ్వు నాశనం చేసావు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను నాశనం చేసావు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపదను నాశనం చేసిన దాని మీద కుర్చీ మీద కూర్చొని ఇవాళ ధైర్యంగా సంపద సృష్టించగలను అని ఒక ధైర్యంతో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఫస్ట్ సంతకం 4,000 ఇచ్చేశారు.